హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు తిరుమల బ్లాగ్స్ చూశారు కదా. సో దాని కంటిన్యూవేషన్ వీడియో అని చెప్పచ్చు. ఇది మా హోటల్ టాప్ నుంచి వ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. మనకేంటంటే టైం లేదనమాట. టైం ఉంటే కొద్దిసేపు స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేసేదానికి ఆస్కారం ఉండేదన్నమాట. ఇప్పుడు మేము బయలుదేరాం హోటల్ నుంచి గుడిమల్లాంకి. సో వెళ్ళేదారిలో లంచ్ చేసుకుని బయలుదేరాం అనమాట. మేము స్టే చేస్తున్న హోటల్ ఆపోజిట్లోనే ఈ హోటల్ ఉందన్నమాట. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది అని చెప్పారు. అందువల్ల ఈ హోటల్కి వెళ్ళాం. నిజంగా కూడా PS4 చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా ఫుడ్ లవర్స్ అయితే కనుక తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి అనమాట. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం గుడిమల్లాంకి. ఇక్కడ ఏంటంటే ఇది దాదాపు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఈ గుడిమల్లా ఉంది. చాలా మందికి దీని గురించి తెలియదు అనమాట. కొంతమంది యూట్యూబర్స్ హైలైట్ చేయడం వల్ల ఇది ఇప్పుడు కొద్దిగా అందరికీ తెలుస్తూ వస్తూ ఉంది. అయినా కూడా ఇది చాలా స్థల పురాణం ఉన్న ఒక టెంపుల్. అయినా కూడా దీనికి అంత పేరు రాలేదేమో అని అనిపిస్తూ ఉంది. దాదాపు 2000 సంవత్సరాల ముందు కట్టించిన గుడి అన్నమాట ఇది. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ శివుడి గుడి అంట. ఇంత పేరున్న ఈ గుడి ఎప్పుడు కూడా సందడిగా ఏమి ఉండదు. ప్రశాంతంగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ మంది భక్తులతో నిండి ఉండదు అనమాట. నార్మల్గా ఉంటుంది. ఈ ముందేమో ఎద్దును కట్టేసి ఉంటారు. ప్రతిసారి ఆ ఎద్దుకి పూజ చేసుకొని కొద్దిగా మేత తినిపించి వెళ్తూ ఉంటారనమాట. సో ఎంట్రన్స్లోనే మనకు ఈ స్థల పురాణం అంతా కూడా అక్కడ బోర్డులో రాసి ఉంటారు. యాక్చువల్గా మీకు ఈ పర్టికులర్ గుడి గురించి డీప్గా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను పాత వీడియోలో నీట్గా చేస్తున్నాను అనమాట. ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కమెంట్ బాక్స్లో ఇస్తాను. చూడండి. ఆ లింక్ మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. పైన ఒక నంది ఉంటుంది కదా, అది 2 తలల నంది అనమాట. అది అక్కడ ప్రత్యేకత దానికి. ఇంకా ఈ గుడిలో ఏంటంటే చాలా గొప్ప స్థల పురాణం ఉందన్నమాట. అదేంటంటే మనం దారిలో వస్తూ ఉంటే సూర్ణముఖి నది క్రాస్ చేసి వస్తామన్నమాట. ఒకవైపు వెళ్ళినప్పుడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మోస్ట్లీ సూర్ణముఖి నది మీకు టచ్ అవ్వదు. ఆ సూర్ణముఖిలో నీళ్లు 60 సంవత్సరాలకు ఒకసారి ఈ కింద నుంచి గర్భగుడిలో స్వామివారి పాదాలని తడుపుతాయంట. 60 సంవత్సరాలకు ఒకసారి. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే గుడి వెనకాల ధ్వజస్తంభం ఉంటుంది. దీని ఎదురుగా ఒక చిన్న విండో కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది ఈ విండో కనిపిస్తుంది. ఈ విండోలో ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో 20వ తేదీ నుంచి 30వ తేదీ లోపల దీని ద్వారా సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్ని తాకుతాయంట. సో మనం ఆ రోజు కన్నా వెళ్ళినట్లయితే కనుక మనం నేరుగా ఆ సూర్యకిరణాలని గర్భగుడిలో చూడొచ్చు. అది మోస్ట్లీ ఆ రోజుల్లో కూడా అంత టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎంత బాగా డిజైన్ చేశారో కదా. తర్వాత ఏంటంటే ఇక్కడ పరశురాముడికి ఒక పెద్ద కథ ఉంది. ఆ కథ అంతా కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం అని నేను చెప్పట్లేదు. నేను ముందు వెళ్ళినప్పుడు వెనకాల ఒక కోనేరుని చూపించడం మర్చిపోయాను మీకు. అది నాకు అప్పుడు తెలియదు దాని ప్రత్యేకత ఏంటి అనేది. తర్వాత నేను వేరే వీడియోస్ చూసినప్పుడు తెలుసుకున్నాను అనమాట. అదేంటంటే పరశురాముడు రోజు పూజ చేయడానికి వెనకాల కోనేరు తవ్వి దానిలో పువ్వులు పూయించి ఆ తామర పువ్వులతో పూజ చేసేవాడంట. ఆ కోనేరుని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. అందులో వాటర్ని యూజ్ చేసేవాడు అనమాట అభిషేకాలకి వాటికి పరశురాముడు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ న్యాచురల్ సౌండ్ ఎలా ఉంటుందో అది కూడా నేను ఎడిట్ చేయలేదు. మీరు ఆ న్యాచురల్ సౌండ్ కూడా వింటూ ఆ కోనేరు దగ్గరికి వెళ్దాం రండి. ఇది ఎగ్జాక్ట్గా గుడికి కార్నర్లో వెనక వైపున ఉందన్నమాట. సో ఆ దారంతా ఇలా ఉంది. ఆ సౌండ్స్ కూడా చూడండి అనమాట. ఇవేంటంటే జడి పురుగులు అంటారంట. ఈ సౌండ్ వస్తే గనక వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని అర్థం అని చెప్తూ ఉంటారు పెద్దలైతే. సో ఇది బ్యాక్ సైడు ఈ గుడి కాంపౌండ్. ఇది ఈ కాంపౌండ్కి ఒక పక్కన ఈ కొలను అనేది ఉందన్నమాట. సో ఇది చాలా వరకు మట్టితో కూడిపోయి కొద్దిగా వాటర్ ఉందన్నమాట. ఇది పరశురాముడు తవ్విన
కొలను అంటారు. ఈ కొలంలోనే పువ్వులు పూసి పువ్వులు పూసేవి, పూసిన పువ్వులను దేవుడికి పెట్టేవాళ్ళు. అదేవిధంగా నీళ్లు కూడా అభిషేకానికి ఈ కొలంలో నీళ్లు ఇక్కడ తీసుకొని వాడేవాళ్ళంట. సో ఇది చూడండి, చిన్నదిగా అయిపోయింది, కానీ వాతావరణం అయితే అదిరిపోయింది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. ఇది మోస్ట్లీ ఊరు చివర, అందువల్ల ఇంకా ఎండ్ అయిపోయింది కాబట్టి ఊరు కూడా లేదు. ముందంతా మనం దారిలో వచ్చాం కదా, అక్కడంతా ఊరు ఉంది కానీ ఇక్కడ లేదు. ఇక్కడ చూస్తే 2 చెట్లు ఎలా ఉన్నాయి చూడండి, భార్యాభర్తల్లాగా, అక్క తమ్ముడులాగా, అన్నా చెల్లెల్లాగా 2 వేప చెట్లు కూడా ఈ విధంగా పక్క పక్కనే ఉన్నాయన్నమాట. తర్వాత మన వాళ్ళందరూ గుళ్ళోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేటప్పటికి నేను మీకు ఈ కొలను చూపిద్దామని వచ్చానన్నమాట. ఈ కట్టడాలంతా కూడా చాలా వరకు పాత కట్టడాలనే చెప్పచ్చు. పురావస్తు శాఖ పరిశోధనలో తేలిన కొన్ని రాళ్ళు కూడా అలాగే అక్కడ పెట్టున్నారన్నమాట. నేను ఆ వీడియో పాత వీడియో లింక్ ఇస్తానన్నమాట. అది ఇక్కడ ఒక నిచ్చెనలాగా ఉండి, నిచ్చెన పైనుంచి మనం టాప్ వ్యూ కూడా చూసాము. కానీ ఇప్పుడు ఆ నిచ్చెన ఎందుకో తీసేస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే గుడి మనం పై భాగాన్ని చూడొచ్చు అన్నమాట. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది, కానీ ఈసారి ఆ గుడి అయితే లేదు. కానీ గుడి పరిసరాలు కానీ, ఆ చుట్టూ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొద్దిసేపు కూర్చున్నా కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు ఉందన్నమాట. సో ఇంకా లోపల మా వాళ్ళు ఇంకా రాలేదు. నేనైతే ముందు పోయి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇదేలాగా మనం అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం. సో మళ్ళీ నాకు వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే మనం తీసుకున్నాము. ఇందాక చెప్పాను కదా, రాళ్ళు పురావస్తు శాఖలో తవ్వకాల్లో వచ్చిన రాళ్ళని. ఈ రాళ్ళని బట్టి ఇది ఎన్ని వందల సంవత్సరాల ముందుది అని చెప్పి గుర్తించారన్నమాట వాళ్ళు. ఆ రాళ్ళు కూడా దానికి గుర్తుగా ఇలా పెట్టారు. ఆ పైన మనకు గోపురం కూడా అదే తినట్లా, అది అయ్యేసి ఉండేది తినట్లా. మళ్ళీ అవి తీసి అక్కడ పెట్టేసుకుంటారు వాళ్ళు. ఎంతైనా ఆడ తింటది, దాని కడుపు పట్టినంత కదా తింటదా, ఎంతైనా ఆడ తింటది. మేడం సౌజన్య మేడం, నా ఫోటో కూడా కావాలి. ఆ చుట్టూ ఆకులు ఉంది కదా, అది మాత్రం తింటుంది, మధ్యలో ఉండేది ఏం నేను అంత బాగా పెట్టాను, ఎందుకు నేను చూస్తే అట్లా. ఒక బిజినెస్ అయిపోయింది అనమాట వాళ్ళకి. ఏంటంటే అలా ఇస్తారు, ఆ మిగిలి అక్కడ తినకుండా పక్కన పడేసింది కదా, అది మళ్ళీ ఆమె తీసుకుని మళ్ళీ దానిలో పెట్టుకుంటుంది అనమాట. సో అన్నీ కూడా దేవుడి గుడి దగ్గరకు వస్తే కూడా 50% అంతా బిజినెస్సే కనిపిస్తుంది, మిగతా 50% మనకు దేవుని భక్తి కనిపిస్తుంది అనమాట. తర్వాత మనం కాళహస్తికి వచ్చాం. సో కాళహస్తిలో నేను పెద్ద షూట్ చేయలేదు, జస్ట్ ఆ టెంపుల్ మాత్రం చూపిస్తున్నాను. లోపల కూడా చాలా బాగా దర్శనం అయింది. లోపల ఇంకొకటి ఈశాన్య లింగం అక్కడ ఉంది కదా, లోపల మాత్రం స్వామి శ్వాసతో ఒక కింద దీపం మాత్రం కదులుతూ ఉంటుంది, పై దీపాలు అలానే ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గర్భగుడిలో గమనించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో